విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత పెడకం శెట్టి గణబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్న ఎమ్మెల్యే గణబాబుతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గణబాబు గారు బరిలో దిగుతున్నారు. మరి ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఇంకెన్ని రోజుల్లోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ప్రచారంలోకి వెళ్తున్నారు సుదీర్ఘంగా, ఎలా అనిపిస్తుంది, వాళ్ళ నుంచి స్పందన ఎలా వస్తుంది? విశాఖపట్నం నగరం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేది. హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనే విధంగా వైజాగ్ని ఆ రోజు డెవలప్ చేయడం. మేమందరూ కూడా ఈవెన్ 2019లో కూడా సిటీ అంతా టీడీపీ గెలిచిన సంగతి మీకు గుర్తు చేయాలి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసినాక రూలింగ్ ఎట్లా ఉందనేది చూస్తున్నారు. వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి ఏ పనులు చేశారో మనకందరికీ తెలుసు. చారిత్రాత్మకంగా ఉండే ఋషికొండని బోడిగుండు కొట్టడం తప్ప డెవలప్మెంట్ అంటూ ఏం జరగలేదు. ఒకవైపు అన్ని సిటీస్ అనగానే ఆ ట్యాక్స్ పేయర్స్కి అందరికీ కూడా ఈరోజు ఇబ్బంది. కొత్తగా గార్బేజ్ కూడా చెత్త పన్ను కూడా పెట్టడం, పవర్ బిల్స్ అన్నీ ఉన్నాయి. సో అంత బడినంతా పబ్లిక్ మీద పెడుతున్నారు. వైజాగ్ ప్రాపర్టీస్ వాల్యూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీస్ కూడా తనఖా పెట్టేశారు. అనుకున్న దానికంటే లోన్స్ ఇవన్నీ కూడా అన్నిటిపైన కూడా అవగాహన ఉంది. ప్రజలకి ఈ ప్రభుత్వం డిస్ట్రక్షన్తో స్టార్ట్ అయ్యి ఏం చేసిందనేది అందరికీ తెలుసు. ఆ వ్యతిరేకం అనేటువంటిది ప్రజల నుంచి క్లియర్గా కనబడుతుంది. ఒకవైపు ఎప్పుడు కూడా సానుకూలంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మేము క్యాంపెయిన్లో అదే స్పష్టంగా కనబడుతుంది. అలాగే అంటే మీరు ఇలా చెప్తున్నారు, బట్ వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము సంక్షేమం కోసం ఇన్ని 2,000 లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాము, ఇంటింటికి వెళ్ళిదని. అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళి వెయిట్ చేయాల్సిన పని లేకుండా మేము ఇంటికే తీసుకొచ్చిస్తున్నాము, సో అదే మమ్మల్ని గెలిపిస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు. దాని ఇంటి దగ్గర స్టిక్కర్ పెడుతున్నారు. ఇంటికి రేషన్లో అంతకుముందు పండగ కానుకలు వచ్చేవి చంద్రబాబు నాయుడు. కేంద్రం ఇచ్చే రైస్ మాత్రం వీళ్ళు ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రతి నెల 8 ఐటమ్స్ వచ్చేవి. ఈరోజు ఆ రైస్ కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రైస్కి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇక అన్నా క్యాంటీన్ ఉండేది సంక్షేమం అంటే 5 రూపీస్ భోజనం చేసేవాళ్ళు తీసేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది తీసేశారు. తీసేసినవన్నీ కూడా ఒకవైపు చూస్తే ఈరోజు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అనుకుంటే ఆ ప్రచారం ఎక్కువ తప్ప ప్రజలకి ఒరిగింది ఏం లేదు. అది కూడా గ్రహించారు అందరూ కూడా. 3,000 పెన్షన్ అనేది ఈ 3 నెలలు ఇచ్చారు. 5 ఏళ్ళు ఏమి ఇవ్వాల. 2,000 పెన్షన్ అప్పుడే ఇచ్చారు. ఈ 3 నెలలే పెన్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో లిక్కర్ పాలసీ ఉంది. లిక్కర్లో కూడా రేట్లు పెరిగి బ్యాన్ చేస్తానన్న లిక్కర్ సంగతి పక్కన పెడితే ప్రతి ఇంటి కుటుంబంలో ఉండే ఆదాయంలో కొంత లిక్కర్లో లాగేశారు, ఇసుకలో లాగేశారు, కరెంటులో లాగేశారు, చెత్త పన్ను లాగేశారు. పెట్రోల్ డీజిల్ కూడా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. జే ట్యాక్స్ కింద కూడా స్టేట్ ట్యాక్సెస్ పెంచి, కాబట్టి ఇవన్నీ కూడా ఏం పడినారు ప్రజలందరూ తెలియమీరిపోయినారు. ఉండేటువంటి సంక్షేమం కంటే ఎక్కువ వాళ్ళకి ఉండేటువంటి ఖర్చులు పెరిగిపోయాయి. సో ఆ ఖర్చులు పెరిగినప్పుడు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి స్పష్టమైనటువంటి వైఖరి. అందువల్ల ఒకవైపు డెవలప్మెంట్ పూర్తిగా అయిపోయింది. నో డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇచ్చిన దానికంటే తీసుకున్నది ఎక్కువ. ఈ రెండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేస్తుంది. అది స్పష్టంగా కనబడుతుంది. అర్బన్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పెట్టారు. ఈ భూములపైన, ప్రైవేట్ భూములపైన ప్రభుత్వానికి పెత్తనం ఉండేటట్టు ఆ చట్టం ఉంది. సో అలాంటివన్నీ కూడా ఈరోజు రేజ్ అవుతుంది డిస్కషన్. సార్, అలాగే భవిష్యత్తు భావితరాలపైన ఆధారపడి ఉంటుంది. అలాంటి యూత్కి మీరు అంటే ఏ సమస్యలు గుర్తించారో వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు యువత పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి వారికి మీరు ఏం హామీ ఇస్తారు? డెఫినెట్గా వైజాగ్ లాంటి సిటీని ఫోకస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కంబైన్డ్ స్టేట్లో కూడా ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేయాలి, ఒక ఫైనాన్షియల్ సిటీగా ఉండాలి. ఢిల్లీకి, బాంబే తరహాలో ఇక్కడే లాజిస్టిక్స్, పోర్ట్స్ ఉన్నాయి, ఫార్మా ఉంది, స్టీల్ ఇండస్ట్రీ ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఆయిల్ సెక్టార్ ఉంది, టూరిజం ఉంది, డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్కి. ఒకవైపు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్ కాబోతుంది. ఇందులో తెలియని అన్ని రకాలుగా అంటే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. కేంద్రపాలిత సంస్థలు ఉన్నాయి. ఒకవైపు స్టేట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి అన్ని అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, అప్రెల్ పార్క్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతం. అంటే మెయిన్ ఒక చూసుకుంటే దేశంలోనే 9th రిచెస్ట్ సిటీ. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇండస్ట్రియలైజేషన్లో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, మ్యాక్సిమం లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. మాకున్న ముందు టాస్క్ కూడా అదే. క్లోజ్ చేసిన ఇండస్ట్రీస్ ఇప్పుడు జింక్ మూవ్ చేశారు. 500 ఏకర్స్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు మా గవర్నమెంట్ 2018లో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టుతో. ఈవెన్ హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీ ఎట్లా ఉందో ఆ రకంగా ఒక ప్రాజెక్టు తీసుకురావాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఈ గవర్నమెంట్ వచ్చే కమిషన్ల గురించి ఆలోచించుకుని వాళ్ళు పారిపోయినారు, వాళ్ళు రాలా.
అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ మూసేశారు, మీకు తెలుసు బ్లాస్ట్ అయినాక ఎంత ఇష్యూ అయిందో. వాళ్ళు ఏదైతే స్టైరన్ మాన్మూలు ఏదైతే ఇష్యూ ఉందో ఆ ప్లాంట్ని షిఫ్ట్ చేసుకున్నారు, హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు. ఈ రోజుకి దానిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఆ ఇండస్ట్రీకి పర్మిషన్ అడుగుతున్నారు మళ్ళీ రీఓపెన్ చేయడానికి. ఈ రోజు దానిపైన ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఈరోజు వీధిని పడ్డారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మా ముందున్న టాస్క్స్ ఈరోజు ఒకటి సేఫ్టీ, పొల్యూషన్ కంట్రోల్ చేసే మెకానిజం ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ వైజాగ్లో ఉండాలి. వాళ్ళు ఎక్కడ గుంటూరులో ఉంటాడు, ఏ కంపెనీలోకి లోపలికి అలౌ చేయట్లేదు. సో పొల్యూషన్ సేఫ్టీ 2 మెజర్స్ చేస్తూనే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ వ్యాపార సంస్థలు కానీ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇది మాకు. రెండవది మౌలిక సదుపాయాలు ఎలాగో నగరంలో చేయాలి. ఇవి మా ఫ్యూచర్ ఉండేటువంటి టాస్క్. చివరిగా మరికొద్ది రోజుల్లో తమ ఓటుకు వినియోగించిపోతున్నారు. ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్తారు? ఇదే చెప్పాను, ఇప్పుడు చెప్పిందే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. మెయిన్ యువతకు ఉపాధి లేదు. ఈ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి హామీలు గుప్పించి 5 ఏళ్లుగా ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకు కూడా 10,000 ఇప్పుడు శాలరీ పెంచి వాళ్ళకి కూడా ఇంకా ఉపాధి పెంచడానికి వాళ్ళు ఏదో ఒక అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలి. మౌలిక సదుపాయాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు కలిగించాలి. వాళ్ళకి రిటైన్ వాల్స్ కానీ, ఎందుకంటే ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతం ఉంది మాది. దాంతోపాటు సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూ సమస్య ఉంది, అది ఇమీడియట్గా పరిష్కరిస్తాం. 229 జీవో ఏదైతే మన గవర్నమెంట్లో ఇచ్చామో ఆ జీవోని కూడా తొక్కిపెట్టారు. ఇక్కడ ఏమైందంటే ఈ గవర్నమెంట్లో జగన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ కడితే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, రాజధాని కడితే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది, అన్నా క్యాంటీన్లు రన్ అయితే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది. ఈ 229 జీవో దేవస్థానానికి సంబంధించిన జీవోని ఇంప్లిమెంట్ చేస్తే అది కూడా తెలుగుదేశానికి పేరు వస్తుంది. కాబట్టి కొత్తగా జీవో ఇవ్వడానికి ట్రై చేశాడు, కమిటీలు వేశాడు. అది లీగల్లీ వాళ్ళ అబ్జెక్షన్స్ వచ్చాయి, ఈరోజు ఆగిపోయింది. కానీ శాశ్వతంగా ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. కాబట్టి వీటిపైన మా ఫోకస్ ఉంటుంది. డెఫినెట్గా వీటన్నింటినీ పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ.